నమస్తే. 12 రాశుల వారికి ఎప్పుడూ నెలసరిగా మనం మాస ఫలాలు, మాస రాశి ఫలాలు, తర్వాత ఇంకా ఇతరోత్తర గ్రహ మార్పులు లాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు నేను నక్షత్ర మార్పులు కానివ్వండి, లేకపోతే నక్షత్రాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ కూడా చెప్పడం జరిగింది. బట్ వెరీ రీసెంట్లీ, as you know that I'm a psychologist of planets also, and my research has been in the psychology of planets. నాకేమనిపించిందంటే అసలు ప్రతి రాశిలో కూడా మనిషి యొక్క ఇన్ జనరల్, అంటే ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసేస్తే, అసలు ఒక మనిషి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ మనిషి ఆ పర్టిక్యులర్ రాశిలో, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకర రాశిలో పుట్టుండొచ్చు, లేదా ధను రాశిలో పుట్టుండొచ్చు, లేదా తులారాశిలో పుట్టుండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో మేషరాశిలో పుట్టుండొచ్చు, వృషభ రాశిలో పుట్టుండొచ్చు, కర్కాటక రాశిలో పుట్టుండొచ్చు. వీళ్ళు ఈ పర్టిక్యులర్ రాశిలోనే ఎందుకు పుట్టారు? అసలు ఆ రాశిలో పుట్టడం మొలాన వీళ్ళ యొక్క స్థితిగతులు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ నేచర్ ఏంటి, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇన్ జనరల్ అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ ఇన్ టోటాలిటీ, అసలు యూనివర్సల్ స్పెక్ట్రమ్ కింద కనుక తీసుకున్నట్లయితే ఆస్ట్రనామికల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళకి ప్రతి భావం యందు, అంటే 2nd, 3rd, 4th, 5th, వీళ్ళు పుట్టిన రాశి, వీళ్ళ మెయిన్ రాశి నెంబర్ 1గా తీసుకున్నట్లయితే వీళ్ళకి మిగతా 11 ఎలా ఉంటాయి, అసలు వీళ్ళకి ఆ మిగతా 11ని బేస్ చేసుకుని వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అనిపించింది. అండ్ దెన్ ఐ హావ్ డన్ దట్, అండ్ హియర్ ఐ యామ్ విత్ ఆల్ యువర్ పాయింట్స్. లెట్స్ స్టార్ట్. సింహరాశి వారికి వాళ్ళ జన్మాంతర జరిగే చేంజెస్ కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి చక్కటి సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తుందనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి సూర్యభగవానుడు. అయితే సూర్యభగవానుడు రాజా ఆఫ్ ద ప్లానెట్స్ అంటాం, అంటే హీఈస్ అ కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్. చాలా ఎనర్జీ, చాలా మెజెస్టిక్ ప్లానెట్, చాలా కరిస్మాటిక్ ప్లానెట్, వెరీ హ్యూజ్ ప్లానెట్, కనిపించే దైవం సూర్యనారాయణమూర్తి అని మనం పూజించుకుంటూ ఉంటాం. అయితే సూర్యభగవానుడు యొక్క రాశి అందు 3 నక్షత్రాలు ఉంటాయి. మఖ నక్షత్రం, పూర్వ ఫాల్గుని అండ్ ఉత్తర ఫాల్గుని. మఖ నక్షత్రం కేతుది, పూర్వ ఫాల్గుని శుక్రుడిది, ఉత్తర ఫాల్గుని సూర్యుడిదే. అయితే ఇక్కడ వీళ్ళు పుట్టంగానే వీళ్ళని చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది అని అంటే, చాలా ఎనర్జెటిక్గా, చాలా కరిస్మాటిక్గా, చాలా తేజోమయంగా, చాలా వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీస్గా వీళ్ళు అవుట్ షైన్ అవుతూ ఉంటారు. అవుట్ షైన్ అంటే వీళ్ళు అందరిలో వీళ్ళు మిస్ అవ్వరు. ఒక పెద్ద గ్రూప్ని చూసినా సరే సింహరాశి వాళ్ళని గుర్తుపట్టేసేయచ్చు. చాలా, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద టోస్ అనమాట. చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో కూడా చాలా ఫాస్ట్గా దేన్నైనా అచీవ్ చేయడము, చాలా తొందరగా చకచకా చేసేయడం, చకచకా సాధించడం అన్నీ కూడా అటువంటివి ఉంటూ ఉంటాయి. అస్సలు లేజినెస్ ఉండదు వీళ్ళకి. బద్ధకస్తులుగా అస్సలు ఉండరు. ఎర్లీగా ఉంటారు, చాలా త్వరగా నిద్ర లెగుస్తారు. అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ బాగుంటుంది, మేనేజ్మెంట్ బాగుంటుంది. అంటారు కదా, పెత్తనం చలాయించడం కానివ్వండి, పెత్తందారులుగా ఉండడం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. తర్వాత వీళ్ళకి మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, సోషల్ సర్వీస్ ఓరియంటెడ్, సివిల్ సర్వీసెస్ అటువంటి ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళు చాలా చాలా చక్కగా రాణిస్తారు. లైవ్లీగా ఉంటారు ముందు. అయితే వీళ్ళకి ద్వితీయ స్థానం వీళ్ళకి కన్యారాశి అవుతుంది కాబట్టి బుధుడి యొక్క రాశి, ఇంటలెక్చువల్గా ఉంటారు, చక్కటి ఆలోచన విధానంతో ఉంటారు, చాలా క్రమబద్ధంగా వీళ్ళ లైఫ్ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకి అంటే ఏ టైంకి చేయవలసినవి ఆ టైంకి చక్కబెట్టేస్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్లో కూడా వీళ్ళు ఎక్కువగా డిలేస్ని వీళ్ళు ఎక్కువగా ఎంటర్టైన్ చేయరు. ఎందులో అయినా సరే, అది సాధించడం గల కానివ్వండి, మైల్ స్టోన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వృత్తిపరంగా కానివ్వండి, ఆస్తిపరంగా కానివ్వండి, యాటిట్యూడ్ పరంగా కానివ్వండి, ఎందులో అయినా సరే వీళ్ళు ఏ టైంకి చక్కబెట్టాల్సింది ఆ టైంలో చేసేస్తారు. 3rd హౌస్ కనుక చూసుకున్నట్లయితే తుల. వీళ్ళకి ఎలా ఉంటుందంటే
వీళ్ళ పరాక్రమ భావాన్ని చూసే ఈ శుక్ర భగవానుడు దేన్నైనా సరే అప్రిషియేటివ్ మెంటాలిటీతో ఉంటారు. దేన్నైనా సరే పాటలు పాడడం, క్రియేటివ్గా ఉండడం, ముగ్గులు, గీతలు, బొమ్మలు, ఆనందం, వీళ్ళకి పాడడం చాలా చాలా ఇష్టంగా ఉంటుంది, నాట్యం చేయడం ఇష్టంగా ఉంటుంది, కళలు, లలిత కళలు పట్ల చాలా చాలా మక్కువ చూపిస్తుంటారు. ఎక్కువ మంది సింగర్స్ కూడా సింహరాశిలో ఉంటూ ఉంటారు, తులారాశి వాళ్ళతో పాటుగా. తర్వాత వీళ్ళకి క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. తర్వాత ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడము, లేకపోతే ఏదైనా ఈవెంట్స్, తర్వాత ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం, వీళ్ళు చాలా సెంటర్ స్టేజ్ తీసుకోవడం, లేకపోతే వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ తీసుకుని ముందుకు వెళ్ళడం లాంటివి వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఎస్థెటిక్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. పువ్వుల్ని చూసిన, అంటే చిన్నపాటి బొకేని చూసిన, ఫ్లవర్స్ని చూసిన, సెంట్ని చూసిన, పర్ఫ్యూమ్ని చూసిన, చాలా ఎలిగెంట్ లుక్తో చాలా చక్కగా తయారవడం కానివ్వండి, వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటారనమాట. తయారవడానికి కూడా చాలా ఇష్టంగా తయారవుతారు, చాలా నీట్గా తయారవుతారు హెడ్ టు టో. ఆడవాళ్ళు కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, బ్రైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. 4th హౌస్ కనుక చూసుకున్నట్లయితే వృశ్చికం అవుతుంది కాబట్టి వీళ్ళకి కుజు భగవానుడు, కుజుడు రవి, వీళ్ళ యొక్క ఆ కాంబినేషన్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎక్కువగా ఇళ్ల స్థలాలు, రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వీళ్ళకి తల్లి పరంగా మాతృత్వంతో, అంటే మాతృ కెపాసిటీతో, అంటే లైక్ మెటర్నల్ కెపాసిటీ నుంచి ఎక్కువగా రావడం, భూములు ఉండడం, భూములు ఓపెన్ ప్లాట్స్ ఉండడం, వాటితో వీళ్ళు కన్స్ట్రక్షన్ కొనసాగించడం లాంటివి చేస్తూ ఉంటారు. బిజినెస్, ఫీల్డ్స్, పొలాలు కూడా వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మదర్ యొక్క డిసిప్లిన్, మదర్ యొక్క హోల్డ్ వీళ్ళకి లైఫ్లో ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ధనుర్రాశి అవుతుంది. విద్యాబుద్ధులు, ఎడ్యుకేషన్ మీద వీళ్ళు చాలా శ్రద్ధ చూపిస్తారు. ఎడ్యుకేషన్ కానివ్వండి, విద్యాబుద్ధులు నేర్చుకోవడం కానివ్వండి, చాలా నేర్చుకున్నది అమలుపరచడం కానివ్వండి, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్, అటువంటి ఫీల్డ్స్లో కానివ్వండి చాలా బాగా రాణిస్తారు. క్లాసులు బాగా తీసుకుంటారు, అవతల వాళ్ళకి మందలించడం, బుద్ధి చెప్పడం, మంచి చెడు చెప్పడం, వీళ్ళ ద్వారా నేర్చుకున్నది అవతల వాళ్ళకి బాగా గుర్తుండడం లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇటువంటివి ఎవరికన్నా ఇలాంటి ఆస్పెక్ట్స్ కనుక లైఫ్లో కనుక చాలా దగ్గరగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కమెంట్స్లో మాకు తెలియజేయండి. సంతోషపడడానికి అంతే, అంటే మీ లైఫ్లో ఇటువంటి పాయింట్స్ దగ్గరగా ఉన్నాయా అని. కలిసికట్టుగా మాట్లాడుకోలేం కాబట్టి అదొక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకోవడం అంతవరకు. తర్వాత వీళ్ళకి ధైర్య సాహసాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి, కానీ అవతల వాళ్ళకి ధైర్యం వీళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. 6th హౌస్ మకర రాశి, 7th హౌస్ కుంభరాశి అవుతుంది. శని భగవానుడే ఈ 20 రాశుల వాళ్ళకి. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే పూర్వజన్మ బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. పూర్వజన్మ బ్లెస్సింగ్స్ చాలా బాగా కనబడుతూ ఉంటాయి. పూర్వజన్మ కర్మరీత్యానే మన లైఫ్ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది, అది తెలుసా చాలామందికి. అయితే నేను ఎక్కువగా అంటూ ఉంటాను కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని. అది కనుక ఆ ఆస్పెక్ట్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో రాయండి, ఖచ్చితంగా నేను టీంకి చెప్తాను. అటువంటి కమెంట్స్ ఎవరైనా రాసినట్లయితే నేను దాని మీద వీడియో చేసి మీకు అది ఏ రకంగా మీకు లైఫ్లో మీకు చేంజెస్ తెస్తుంది అనేది నేను చెప్తాను. తర్వాత వీళ్ళకి ఈ 6th హౌస్ అండ్ 7th హౌస్లో ఇక్కడ శని భగవానుడి యొక్క ఆస్పెక్ట్ ఉండడంతో ఏంటంటే వీళ్ళకి హెయిర్ చాలా అందంగా ఉంటుందండి. వీళ్ళకి జుట్టు చాలా అందంగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఎవరికన్నా సరే ఎప్పుడూ కూడా జుట్టు బాగా రఫ్గా ఉండి చాలా చిక్కుగా ఉండి, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, చిందరవందరగా ఉంటే మాత్రం మీ జీవితం బాగోదు, టిప్. తర్వాత అష్టమ శని, ఏలినాటి శని, డయ్యా అంటే అర్ధాష్టమ శని మీకు చాలా చాలా ఇంపార్టెంట్, జీవితాన్ని ఊపేస్తుంది మీకు అది. అష్టమ శని వస్తున్నా, ఏలినాటి శని వస్తున్నా, డయ్యా అంటే అర్ధాష్టమ శని వస్తున్నా, అలర్ట్, హై అలర్ట్. అలా అని అవి రాగానే వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసేయడం, లీటర్లు గుమ్మరించడం లాంటివి చేయకండి అమ్మ, ఆయనంత పిచ్చి ఆయన ఏం కాదు. అవి వచ్చేలోపే మనం జాగ్రత్త పడ్డాం. ఆ ముందున్న సంవత్సరాలన్నీ కూడా మన మెలకువతో చాలా చక్కగా జాగ్రత్తగా మన జీవనాన్ని కొనసాగించడం, మన ఎట్టి పరిస్థితుల్లో కూడాను అక్కడ ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉండండి. పార్ట్నర్
జీవిత భాగస్వామి మీకు ఎప్పుడూ కూడా సింహరాశి వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్తో ఉంటారు. మీ ఒపీనియన్స్ కలవు, మీ యొక్క మనోభావాలు మీకు జనరల్గా కలవు. తర్వాత వాళ్ళు చాలా లేడ్ బ్యాక్ యాటిట్యూడ్తో ఉంటారు, మొత్తం రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంచుతారు. అటువంటి ఆస్పెక్ట్స్ మీకు ఎవరికైనా కనిపించినా సరే, నాట్ యాజ్ ఎ కంప్లైంట్, బట్ మీరు దాన్ని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీరు రాయొచ్చు కమెంట్ సెక్షన్లో, బట్ కంప్లైంట్స్ రాయకండి. సో ఆ లేడ్ బ్యాక్ యాటిట్యూడ్తో మీకు లైఫ్ పార్ట్నర్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆల్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే వాళ్ళు లేడ్ బ్యాక్గా ఉంటారు, అంతేనా? సో ఆ రకంగా ఆలోచిస్తే గొడవలు ఉండవు. 8th హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు మీనం అవుతుంది. ఇక్కడ ఏముంటుందంటే ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునేది భోజనాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయరు మీరు. ఎంతమంది మళ్ళీ మీకు ఈ పాయింట్ కలుస్తుంది రాయండి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ కానివ్వండి, లేకపోతే 2-3 నాకు డొమెస్టిక్ హెల్ప్ ఉన్నవాళ్ళు, ఇద్దరు కూడా సింహరాశి వాళ్ళే. భోజన ప్రియులు అయితే అస్సలు కాదు వాళ్ళు. నేను ఎక్కువగా తినిపిస్తూ ఉంటాను, కానీ వాళ్ళు అసలు తినిపించడం చాలా కష్టం వాళ్ళకి. డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, అరుగుదల లాంటివి ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్గా ఉంటాయి. కడుపు ఉండలుగా కట్టడం, లేకపోతే రాడిలాగా ఫీల్ అవ్వడం లాంటివి ఉంటుంటాయి. నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సింహరాశి వాళ్ళు ఇటువంటి కంప్లైంట్స్తో. తర్వాత మీకు ఉదర సంబంధిత గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇంటెస్టినల్ ఇష్యూస్ అటువంటివి ఉంటూ ఉంటాయి. అరటిపండు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు, ఖాళీ కడుపు మీద అయినా సరే మీరు ఎక్కువగా తినడం ఇష్టపడతారు. అరటికాయ కూరలు, అరటిపండు ఎక్కువగా తినడానికి మీరు ట్రై చేయండి. అరటికాయ గురువారం రోజు అరటిపళ్ళు గుళ్ళో ఎక్కడైనా సరే నివేదనగా పెట్టడం కానివ్వండి, దాని తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించడం లాంటివి చేయండి, మంచి జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ కానివ్వండి, అటువంటి ఆస్పెక్ట్స్ మీకు జనరల్గా రావడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది, జాగ్రత్త. ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటూ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎక్కడో చోట బ్రేక్స్ వస్తూ ఉంటాయి, మీరు కొనసాగించలేరు. అటువంటివి ఇక్కడ ఎక్కువగా కనపడడం లాంటివి జరుగుతాయి. భాగ్యస్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకు మేషం అవుతుంది, కాబట్టి ఇక్కడ మీకు అంటే ధైర్య సాహసాలు ఉంటూ, ముందంజగా ఉండుతూ, చాలా ఇంటలెక్చువల్ నిర్ణయాలు తీసుకుంటూ, ఫ్యామిలీకి పెద్ద సపోర్ట్గా ఉంటూ, ఫ్యామిలీ పరంగా కూడా మీరే ఆలోచన శక్తి చేస్తూ, ఆలోచన విధానంగా డెసిషన్స్ తీసుకుంటూ, మీరే అన్నిటికీ పరిగెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరే అండాదండాగా సపోర్ట్ పరంగా ఉంటూ ఉంటారు. తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువైపోయిందని, మీరు తలనొప్పులు ఎక్కువైపోయినాయి అని కూడా భావిస్తూ ఉంటారు. దశమ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు, కాబట్టి మీకు కంఠంతో ఉపయోగించి చేసే ప్రొఫెషన్స్ కానివ్వండి, కంఠంతో ఉపయోగించి చేసే ఎటువంటి బిజినెస్లు కానివ్వండి, అంటే సింగింగ్, మాట్లాడడం, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఇటువంటివి, టీచింగ్, అటువంటివి మీకు బాగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, మనో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. 11వ స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి అవుతుంది, కాబట్టి ఇక్కడ మీకు మాట తీరుతో ఫ్రెండ్స్ ఎక్కువగా అవుతూ ఉంటారు. ఇంటలెక్చువల్ కెపాసిటీతో మీరు ఫ్రెండ్స్ని ఎక్కువగా చొరవ చేసుకుంటూ ఉంటారనమాట. మీ మాట తీరు నచ్చి అవతల వాళ్ళు మిమ్మల్ని దగ్గర తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా మీరు ఎప్పుడూ కూడా మాట జారకుండా ఉండడానికి ట్రై చేయండి. మీరు కమ్యూనికేషన్ పరంగా ఎప్పుడైనా సరే మాట జారితే అక్కడ మీకు తీరని లోట్లు మీకు జీవితంలో ఎదుర్కోవాల్సిన అవసరం రావడం వస్తూ ఉంటాయి. అలా జరగకూడదని నేను ఆశిస్తాను. కర్కాటక రాశి మీకు 12వ స్థానం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇమోషనల్ దెబ్బలు మీకు జీవితంలో ఎక్కువగా తగులుతూ ఉంటాయి. మెటర్నల్ ఆస్పెక్ట్, మెటర్నల్ సైడ్ నుంచి కానివ్వండి, పెటర్నల్ సైడ్ నుంచి కానివ్వండి, ఇమోషనల్ దెబ్బలు తగులుతాయి సింహరాశి వాళ్ళకి. హఠాత్తుగా ఫ్యామిలీ లాసెస్, అదంతేలేండి, ఎవరికి చెప్పి జరగవు. బట్ ఏంటంటే ఆ లోటులోంచి తేరుకోలేరు. ఇమోషనల్ డ్రౌనింగ్ మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట సింహరాశి వాళ్ళకి. అటు లైఫ్ పార్ట్నర్ పరంగా కానివ్వండి, మెటర్నల్ పరంగా కానివ్వండి, పెటర్నల్ పరంగా కానివ్వండి, కాస్త భగవంతుని మించిన శక్తి లేదని చెప్పి బాగా ధైర్యంగా సాహసంగా ఉండడానికి ట్రై చేయండి. కంటిన్యూ ఇన్ లైఫ్, మూవ్ ఆన్ ఇన్ లైఫ్. భగవంతుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి, మంచి జరుగుతూ ఉంటుంది. తర్వాత
మీకు ఇక్కడ ఇమోషనల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎవరిని మ్యానిపులేట్ చేయడం కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎవరిని మోసాలు చేయకుండా ఉండడం కానివ్వండి, ఇలాంటివి చూసుకోండి బాగా. అది కనుక పొరపాటున తెలిసి తెలియక చేసినా సరే కాస్త దెబ్బలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.